నమస్తే సార్. నమస్తే సార్. 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు మరి నెక్స్ట్ సీఎం అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన మంచి పనులు చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ నమ్మారు. ఆయన ఆయన చేసిన మంచి పనుల వల్ల కొన్ని హామీలు ఇచ్చాడు. అన్ని కూడా హామీలు చాలా వరకు చేశాడు. మీకు ఏ పథకాలు బాగా యూజ్ అయ్యాయండి ఇచ్చే పథకాల్లో? నవరత్నాల్లో నాకు హౌస్ పర్పస్గా స్థలం లేదు. హౌస్ పర్పస్గా స్థలం వచ్చింది. అంటే లబ్ధి పొందారంటారు? వచ్చింది. అంటే చాలామంది ఏవైతే పథకాలు ఇస్తున్నారో వీటి వల్ల మరో శ్రీలంక అని చెప్తూనే వాళ్ళు కూడా కొన్ని పథకాలు అనౌన్స్ చేశారు ప్రతిపక్షాలు. వాటి గురించి ఏం చెప్తారు? అంతకు నేను చెప్పలేను కానీ రాజకీయంగా అంటే వాళ్ళు పథకాల వల్ల జనాలకి పాడవుతున్నారని చెప్పేసి వాళ్ళే పథకాలు ఇస్తున్నారు కదా, మళ్ళీ కరెక్టేనా అది? ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్లో రావాలంటే ఏదో పథకాలు పెడతా ఉంటారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయిపోయింది, నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో కొత్త పథకం పెట్టాలి కదా. అమలు చేయిందని తర్వాత సంగతి. ఇప్పుడు ఈయన నవరత్నంలో మరి కొన్ని చేశాడు, మళ్ళీ గవర్నమెంట్ వస్తే చేస్తాడని ప్రజలు నమ్ముతున్నారు. స్థలాలు ఇచ్చాడు ప్రజలకి, అది పొజిషన్ బాగానే ఉంది. గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ సీఎం ఆయనే కావాలని నా అభిప్రాయం. ఇంకొకటి స్కూల్స్ డెవలప్ చేశారు, డెవలప్ చేసి వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వడం, వాటి వల్ల చెడిపోతున్నారని చెప్పేసి పిల్లలు అని చెప్పేసి అంటున్నారు కదా. స్కూల్స్లో పిల్లలకి ట్యాబ్స్ ఇస్తున్నారు కదా ఫోన్లు, చదువుకోవడానికి వాళ్ళు బాగా యూజ్ అవుతుంది. పెరిగింది కాబట్టి కంప్యూటర్ సిస్టమ్ కాబట్టి అభివృద్ధి కోసం ఇచ్చాడు. అంతేగాని పిల్లలు ఎందుకు చెడిపోతారు? కరెక్ట్ అంటారు ఆ మాటలు బయట? అది కరెక్ట్ కాదు. పిల్లలు ఎందుకు చెడిపోతారు? ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం మరి దాన్ని బట్టి ఇచ్చాడు. అది అభివృద్ధి చేయమని ఇచ్చాడు, చదువుకోమని ఎక్కువ, అంతేగాని చెడిపోమని ఇస్తారా? హాస్పిటల్స్ పరంగా ఎలా ఉందండి? అంటే రీసెంట్గా ఉద్దానం హాస్పిటల్ విన్నారా? శ్రీకాకుళం సైడ్ ఉద్దానం అని చెప్పేసి హాస్పిటల్ ఓపెన్ చేశారు. అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ ఎప్పటి నుంచో ఉంది, దానికి హాస్పిటల్ ఓపెన్ చేశారు జగన్ గారు. బాగానే ఉంది, బాగానే చేస్తున్నారంట. అంటే నేను వెళ్ళలేదు కానీ మీ సైడ్ హాస్పిటల్స్ వెళ్ళాలి. హాస్పిటల్ వరకు మాత్రం బాగానే చూస్తాడు, దాని గురించి ఇబ్బంది లేదు. ఇంకొకటి ఆరోగ్యశ్రీ కింద 25 లక్షలకు పెంచారు కదా, ఏమైనా ప్రాబ్లం వస్తే అంతవరకు మనం చేయించుకోవచ్చు, అదేలా బాగుంది పథకం. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, మరి ఆ ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది? చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ గారు వచ్చినంత మాత్రాన గవర్నమెంట్ వస్తుందని నాకైతే అంచనా లేదు. పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఫీల్డ్లో ఇమేజ్ నుంచి ఉండొచ్చు, అంతేగాని రాజకీయ పరంగా వాళ్ళ అన్నయ్య కన్నా ఇమేజ్ ఏం లేదు కదా. వాళ్ళ అన్నయ్యకే రాలే సీట్లు, ఈయనకి ఎట్లా వస్తుంది చెప్పు? మద్దతు ఇచ్చినంత మాత్రం పని కాదు, ఎట్లా అయింది? నెక్స్ట్ జగన్ గారు సీఎం అయితే డెవలప్మెంట్ అవుద్దని నా అభిప్రాయం. ఒక ముక్కలో నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.